సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రణబోతు రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? నేను ఒక 3 సంవత్సరాల నుంచి గ్రామశాఖ చేస్తాను సార్. పార్టీని మన గ్రామంలో వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఇవన్నీ చేసుకుంటూ మన రేవంత్ రెడ్డి గారు చేపట్టిన 6 గ్యారెంటీ పథకాలను కూడా ప్రజలు తీసుకెళ్తూ వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. ఇప్పుడు మీరు గ్రామశాఖ అధ్యక్షునిగా 3 సంవత్సరాల నుంచి పదవి చేపట్టారంటున్నారు. గత మాజీ సర్పంచ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది గ్రామంలో? గ్రామంలో చాలా మంచి పనులు జరుగుతుంది సార్. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ మొత్తం సంబంధించి కూడా మా మాజీ సర్పంచ్ బుత్కూరు వెంకటరెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు సార్. గత బీఆర్ఎస్ 10 ఏళ్ళపై ఎలాంటి అభివృద్ధి జరిగింది? బీఆర్ఎస్ పైన ఎటువంటి అభివృద్ధి లేదు సార్. మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు కానీ, ఈ ఉచిత విద్యుత్ కానీ, ఉచిత కరెంట్ కానీ ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రేషన్ కార్డు లేదు, ఏ ఒక్క ఇల్లు లేదు. మన ఈ గవర్నమెంట్ వచ్చినాక కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ, అది మన ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది సార్. గత మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అనేది? గత మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల అసలు మా గ్రామానికి ఎటువంటి అభివృద్ధి లేదు సార్. ఆ గెలిచినాక మా గ్రామానికి రాలేదు, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నట్టున్నారు? ప్రతి ఒక్క గ్యారెంటీ అమలుతుంది సార్. సన్న బియ్యం కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా మంచిగా అభివృద్ధి చేస్తారు మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి మేడం గారు సార్ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అంటారు? ఉత్తమ్ పద్మావతి అభివృద్ధి ఆమె హయాంలో చాలా మంచి జరుగుతుంది సార్. ఇంత ముందు కానీ ఇప్పుడైతే మేడం గారు ప్రతి ఒక్కసారి కూడా మాకు డైలీ వీక్కి కోసం ఫోన్ చేస్తుంది. గ్రామశాఖ చేసిన ఇట్లా మీకు ఏ నిధులు కావాలి, ఏ పనులు కావాలి, డ్రైనేజీలు, సీసీలు అన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మొన్న ఈ మధ్యన ఇక్కడ మనకి ప్రజా దవాఖానా స్టార్ట్ చేసింది సార్. పల్లె దవాఖానా. ఇప్పుడు గ్రామంలో కొంచెం సమస్యలు కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు, సర్పంచులు లేకపోవడం వల్ల. సర్పంచులు లేకపోవడం వల్ల అంటే ఇప్పుడు మన గ్రామ కార్యదర్శి అతని ఆయంలో కూడా మేము మా సహాయం తీసుకొని ఏ పనుల వల్ల కూడా మేము ప్రజలకు చేసి పెడుతున్నాం. సరే, ఈ గ్రామంలో ప్రధాన సమస్య ఈ ఐకేపీ సెంటర్ కానీ, పిఎస్సిఎస్ సెంటర్ లేకపోవడం వల్ల, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని రైతులు అంటున్నారు. మరి మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి అది కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదా? కొనుగోలు కేంద్రాలు మన పక్క వీళ్ళు ఇచ్చారు సార్. మన పక్క వీళ్ళు సాయకాలం సార్ అక్కడ ఇచ్చారు కొనుగోలు కేంద్రం. అక్కడ ఇచ్చారు, మన నెవడమల్ని ఇచ్చారు, వల్లాపురం ఇచ్చారు, సిరికొండ ఇచ్చారు సార్. ఇప్పుడు రైతులు ధాన్యం ఎండబోసుకోవడానికి ప్లేస్ లేక రోడ్ల మీదనే ఎండబోస్తున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి కూడా ప్రత్యామ్నాయంగా ఒక ప్లేస్ ఏర్పాటు చేసి రైతులకు ఆరబెట్టడానికి, ధాన్యం ఆరబెట్టుకోవడానికి కళ్ళాలను ఏర్పాటు చేయాలంటున్నారు రైతులు. మీరు ప్రభుత్వం దృష్టికి అని తీసుకుపోతారు సమస్య? రైతులు మాకు కూడా చెప్పారు సార్, ఎంతమంది చెప్పారు ఇట్లా రోడ్ల అమ్మటి ఇబ్బంది అవుతుంది సార్, వచ్చే పోయే వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది ధాన్యం మేడం, ఎక్కడ ప్లేస్ లేదు అని మాకు కూడా చెప్పారు సార్. అయితే మేము మొన్న మేడం గారు నెవడం మండలానికి వచ్చేది సార్. వచ్చినప్పుడు చెప్పాను ఇట్లా మేడం గారు ఇట్లా ధాన్యం ఇట్లా ఇబ్బంది చేస్తారంటే సరే నేను చెప్తానండి అని అన్నారు మేడం. గ్రామంలో ప్రధాన సమస్య కుక్కల బెడద, కోతుల బెడద బాగుంది అంటున్నారు, అది నియంత్రించాలంటున్నారు. కోతుల బెడద వాస్తవానికి ఉంది సార్. కనీసం వేరే పంటలు వేసుకోవాలి, కూరగాయలు కూడా పండించుకునే పరిస్థితి ఉంది. వీరు నియంత్రించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. అయితే మా దృష్టికి వచ్చింది, ఈ విషయం మా దృష్టికి వచ్చిందా, దీన్ని నేను మా సెక్రటరీ గారు చెప్పాను, కార్యదర్శి గారు తెలియజేసాను. అయితే మన కోతుల్ని ఇక్కడ వేరే ఊరు వచ్చి ఇట్లా పట్టించి బోన్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి వేరే దగ్గర చేస్తామని నాకు ఆయన హామీ ఇచ్చాడు సార్. ఒక వారం రోజులు అది చేస్తుంది సార్. సరే, ఇక్కడ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎలాంటి అభివృద్ధి ప్రాజెక్ట్ ఇప్పుడు రైతులకు వ్యవసాయ రంగం విషయంలో కావచ్చు, సాగునీటి విషయంలో కావచ్చు, వ్యవసాయ రంగాన్ని తాగునీటి విషయంలో కావచ్చు ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటారు? మంత్రి ఉత్తమ్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయ రంగంలో మాకు ఇప్పుడు లిఫ్ట్ కోదండరాం 34 లిఫ్ట్ కానీ మళ్ళీ ఇప్పుడు మా గట్టి మీదకి పైప్ లైన్ ఇస్తుంది సార్. అది ఒకటి మళ్ళీ రోడ్లు ఇవన్నీ కూడా మంచిగా చేస్తున్నారు సార్. కొంచెం రోడ్ల విస్తరణ కూడా చేపట్టాలంటారు. రోడ్లు చాలా ఇప్పుడు ముందు సార్ మన నగరం టు నాయగూడ దాకా డబల్ రోడ్డు, మళ్ళీ శాంతినగర్ టు నగూడెం బస్ సౌకర్యం కూడా కల్పించాలంటున్నారు. బస్ సౌకర్యం ఇప్పుడు ఆల్రెడీ నగూడ రోడ్డుకు ఉంది సార్. మా రూట్కే బస్ సౌకర్యం లేదు, అది కూడా కల్పించాలని ప్రజలు అంటున్నారు. మంత్రి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు. బాగా బెల్ట్ షాపుల వల్ల ఇబ్బంది పడుతారు ప్రజలు గ్రామంలో, వాటిని నియంత్రించాలంటున్నారు. పక్కన రాజగోపాల్ రెడ్డి గారు నియంత్రించారు మునుగోడు నియోజకవర్గం. అవునవును. ఇక్కడ మేడం గారు కూడా చేస్తే బాగుంటుందని మహిళలు చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. అవును సార్, వాస్తవం సార్. దానికి తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయట. మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతారు ఈ సమస్యని? మేము ఈ బెల్ట్ షాపులు మేము కూడా ఇంతకుముందు సార్ మా విలేజ్లో బంద్ చేసినాం సార్. అయితే మళ్ళీ ఒక మన బీఆర్ఎస్ సాయం వచ్చిన కానీ మళ్ళీ అవి స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు మేము వాటి మీద చర్య తీసుకొని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని
బంద్ చేస్తాను సార్. అధిష్టానం గురించి మీకు అవకాశం ఇస్తే పోటీ చేసే అవకాశం ఉందా సర్పంచ్గా? చేస్తానండి. చేస్తే మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా అభివృద్ధికి? అభివృద్ధి ప్రణాళిక ఉంది సార్ నా దగ్గర. నేను మొత్తం దాన్ని ప్రీ ప్లాన్ దాన్ని ప్లాన్ చేసుకొని ప్రజలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకొని వాటిని సాల్వ్ చేద్దాం సార్. యువత కూడా బాగా సెల్ ఫోన్లకు కావచ్చు, డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇక్కడ ఊర్లో లైబ్రరీ ఏర్పాటు చేయాలంటున్నారు. మీరు ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎమ్మెల్యే గారి సౌజన్యంతో మేము కంపల్సరీగా మన గ్రామ పంచాయతీ ఆవరణలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని మేము ఇంతకుముందు యువత మొత్తం కలిసి కూడా డిసైడ్ చేసుకున్నాం సార్. యువతలో మార్పు రావాలంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండాలి? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు యువకుల్లో మార్పు రావాలంటే? వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సార్. ఈ గ్రామాన్ని ఏదైతే పారిశుద్ధ్య విషయంలో కావచ్చు, బహిరంగ మల విసర్జన లేకుండా చేయాలంటే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మీరు ఎలాంటి కృషి చేయబోతారు? ఇప్పుడు పారిశుద్ధ్యంలో మన గ్రామ పంచాయతీ ముందు డైలీ మేము ఆ రోడ్డు మీద చెత్త కానీ ఈ కంపలు అవన్నీ కూడా డైలీ ప్రతిరోజు కూడా తొలగిస్తున్నాం సార్. అదే బహిరంగ మల విసర్జన అనేది మా ఊళ్ళో చాలా తక్కువ సార్. మెయిన్ అందరిలో కూడా మన బాత్రూమ్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉన్నాయి సార్. త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది. ఓటర్లలో ఎలాంటి చైతన్యం రావాలంటారు, లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా? యువతలో చైతన్యం రావాలి సార్. మేము యువతలో చైతన్యం తీసుకొచ్చినప్పుడు ఆ ఓటు అనేది అట్లా అమ్ముకోవడం జరుగుతుంది సార్. రణబోతు రామరెడ్డికి ఓటు వేయాలంటే, ఓటు ఎందుకు వేయాలని ప్రజలంటే ఏం చెప్తారు మీరు? నేను చేసే అభివృద్ధి పనులు వాళ్ళకి తెలియజేస్తారు. గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందాలో వాళ్ళకి మొత్తం తెలియపరిచిన ఆ విధంగా వారిని ఓటును తీసుకోవాలి సార్. మీ రామాపురం గ్రామ ప్రజలకు, ఓటర్లకు ఎలాంటి నాయకుని నెలకొంటే గ్రామం అభివృద్ధి చెందుతారు, ఎలాంటి నాయకుని ఓటు వేయాలని మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు చెప్తారు? మీరు ఫైనల్గా ఏం చెప్తారు మీ ఓటర్లకు? రామాపురం గ్రామ పంచాయతీ ఓటర్లకు మీకు తెలియజేయగా నిజాయితీ అనే నాయకుని ఎన్నుకోవాలి మేము. ఓకే, మన గ్రామం ఎవరైతే అభివృద్ధి చేస్తారో అటువంటి నాయకుని ఎన్నుకోవాలి. చదువుకున్న నాయకుని, విద్యావంత నాయకుని ఎన్నుకోవాలని నేను మా గ్రామ పంచాయతీ ఓటర్లకు నేను తెలియజేస్తాను. ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు మా దృష్టి తీసుకొచ్చారు. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం, మంత్రిగానే మంత్రి పదవి ఇచ్చారంటున్నారు. ఇది మంత్రి పదవికి అర్హుడేనా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి అర్హుడు సార్. మేము ఫస్ట్ కాంచి కూడా సార్ని ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నాం, కానీ అది అట్లా మిస్ అయిపోయింది సార్. మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీగా మన ఉత్తమ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అవుతారని మేము కోరుకున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ సార్.